వాడెక్కడా? ఎవరు? ఆటో డ్రైవర్ ఎక్కడా? ఏ ఆటో డ్రైవర్? ఏ ఆటో డ్రైవర్? పోస్టికే పడలేదు డేటింగ్ అన్న మాట సలరాదు. కనిపించే టైప్ అసలు కాదు, బ్రేకప్ చెప్పే వీల్ అసలు లేదు. సో హాట్, సో క్యూట్, ఏవి తక్కువ వంట చూడు. టిక్ టాక్ ఉన్నాడు, టిక్ టాక్ లోన చూసి ఫ్లాట్ అయ్యాడు. బోనసీ 1 to 7 దాటి వచ్చాడు. ల్యాండ్ అయ్యి అవ్వగానే బ్యాండ్ ఎంట తెచ్చినాడు. నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీ సుబెండ్ చేసి వెళ్ళు మరి మీ అన్నాడు. పోరాడెట్టి పోరైరా, నీలో ఆరు నూరైరా, మందల్లోంచి వేరైరా, భయం పీకి పారైరా, సిగ్గుంటే సీరైరా, కొట్టేట్టి పేరైరా, నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా, రై రై రారా, రై రై రారా. ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా? ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా? ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా? ఓ బావా సింధూరం నువ్వు పడతావా? నా బావా పేచీలే మానేవా, గంటూటే చూస్తూనే గట్టింగే ఇస్తావా? సొమ్మే మా బావా నీ సొమ్మే అడిగాడా? నానే చేతులు చాపొస్తే దిగచీపైపోయాడా? నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజం పీకామనే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే. ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్, నీ ఆట బతకాలి రోయ్. మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్, గెలుపై నువ్వు వెలగాలి రోయ్. కోయలా నిన్నే నీ లోపల, హే పాతికేళ్ళకే నువ్వు పాత పడిపోకురా. తప్పించుకోలేక గింజుకున్నవే, A few moments later. 1 hour later. 2 seconds later. 6.5 hours later. ఏం జరిగింది మేడం? ఐజీ త్వరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాడిని నేను ఉద్యోగం చేయడం అంటే ఆడవాళ్ళు మీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో
భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్, మగాళ్ళ మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా రోజం చెప్పినట్టుంది. మగాడి బియ్యం ఎరగపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా? ఇదంటే వరుస. పొద్దుట అంతే, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు. పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్ కి వెళ్లారు. ఒక్కరోజే అక్కడున్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. 75 years later. 346 minutes later. 2000 years later. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేర్లు చూస్తున్నారు సార్. ఏమండి, మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను, పోనమని చెప్పండి. అయ్యో దేవుడా. 8 hours later. 8 semesters later. Later that night. Later. Many hours later. Many unbearable hours later. Meanwhile. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ అలాగే సార్, అలాగే సార్. హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు సార్? వైజాగ్ వెళ్లే రైళ్లు, బస్సులు, విమానాలు, కమ్యూనికేషన్స్ అన్ని ఆఫ్ చేయమన్నారు. వైజాగ్ నుంచి బయటికి ఎవరిని రానివ్వకుండా, బయట నుంచి ఎవరిని వైజాగ్ వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేయమన్నారు. ఎంతకాలం సార్? ఆ వైజాగ్ మాయాజాలం ఏదో తెలిసే వరకు. అక్కడికి వెళితే కదా సార్ తెలిసేది. నిజమే, కానీ వెళ్ళటానికి సాక్షించే వ్యక్తి ఎవరు? మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తెలుసుకొస్తాను సార్. నేను ఓకే కాదండి. ప్లీజ్ గుడ్. ప్రధానంగా జేపీ గారు చెప్పేది ఏంటంటే ఒక విశాలమైన భావజాలంతో, విశాలమైన దృక్పథంతో వారు చెప్తున్నారు. కానీ అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయకముందు 1932లో జాగ్ పాక్ తోడక్ మండల్ అని చెప్పేసి ఇప్పుడున్న లాహోర్లో ఒక సభ జరుగుతుంటే దానికి అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అని ఒక పుస్తకం రాశారు. అంటే అది ఒక స్పీచ్ యాక్చువల్గా. ఆ స్పీచ్ ఎప్పుడు కూడా డెలివర్ కాలేదు. ఎందుకంటే ఆ రోజు ఆ జాగ్ పాక్ తోడక్ మండల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్పీచ్ని ఒప్పుకోలేదు. ఎవరు మంది? హైదరాబాద్. ఇలా ఎక్కడికి? పెద్దవాళ్ళేరు. బోర్డు చూడలేదా? చూశాను. అది ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలుసుకుందామని అడుగుతున్నాను. సారీ సార్. క్యారీ. థ్యాంక్ యూ. అమ్మదీనమ్మమ్మ ఎంత ఫాస్ట్గా ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభ. వాళ్ళెవరు? పేపర్లు. ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. సో ప్రధానంగా ఈ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించాలంటే శాస్త్రాలను దగ్ధం చేయాలి. శాస్త్రాలను దగ్ధం చేస్తే తప్ప ఈ కుల వ్యవస్థ నిర్మూలన కాదు. బికాస్ క్యాస్ట్ ఈజ్ నాట్ ఎ డివిజన్ ఆఫ్ లేబరర్, ఇట్స్ ఎ డివిజన్ ఆఫ్ లేబరర్స్, దట్ టు పర్మనెంట్ division of laborers, immutable and kind of permanent division of laborers. అందుకొరకు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఒక చాలా విశాలమైన దృక్పథంతో కుల వ్యవస్థ నిర్మూలించబడాలి అనడం ఇంప్రాక్టికల్ అని నేను అనుకుంటున్నా. నేను ముందు పెట్టాను. నేను 12 గంటలుగా పెట్టాను. 11 గంటలుగా పెట్టాను. 9 గంటలుగా పెట్టాను. 8 గంటలుగా పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీకే చెప్తాను. అమ్మా అమ్మా, నీ చెమ్మడా, నీ చేతులు అడిపోను. మా వీధికి రారా, మా ఆవిడతో చెప్పి నీ వెళ్ళతాడు మొల్లతాడు తెప్పించేస్తాను. త్వరకొచ్చావాడే. నువ్వేకొచ్చావాడిని. మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలంటే నేనే సర్లేనా? నీ చేతులు ఇరిగిపోను. నా పరుపులో నీ తమ్ముడు లేపుకోను. కట్టుకుంటావు, నీకు లేపుకోను. నీ తాడు పుట్టుకుందాగా నీ పదువులా తెలియదంటే. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక రజక కులము, ఒక బీసీ కులాల్లో, ఎస్సీ కులాల్లో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళ చంటి పాపతోని దేవాలయం పోతే, నిన్న అంటే 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చేంత కూడా దేవాలయంలో పోతే వాళ్ళను పిచ్చి పిచ్చి కొట్టి ఆ బిడ్డ చనిపోయింది, చిన్న 2 నెలల పసిపాప. ఆ పరిస్థితి లోపల మనం ఈ విధంగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఏమండి, మగాళ్ళ ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ, విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం.
మరి అలా అడిగేమిటి? మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి, పైగా వయస్సులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి, పోయే కాలం రోజులు. రెండోది, సహజ నాయకత్వం ఎదగాలి అని చెప్పంటే మీకు ఎన్నికల్లో అందరికీ ప్రాతినిధ్యం వస్తూ అదే సమయంలో కులాల ప్రమేయం లేకుండా లేకపోతే కుల వివక్ష లేకుండా వచ్చే అవకాశాన్ని కల్పించాలి. అంతే తప్ప కమ్యూనల్ ఎలక్టరేట్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. ప్రపంచంలో ఒక్క దేశంలో చూపెట్టండి. ఆ ఉన్న చోట పొరపాటును చేసిన చోట ఛిద్రం కాకుండా, దేశం సర్వనాశనం కాకుండా ఉన్నది ఒక్క దేశాన్ని నాకు చూపెట్టండి ప్రపంచ చరిత్ర. అన్ని దేశాలు విభజనలు ఉన్నాయి, సివిల్ వార్స్ వస్తుంది, దేశాలు అల్లకొల్లను అవుతున్నాయి. అదే మనకు కావాల్సింది. కులం పేరుతోనో మతం పేరుతోనో నేను భరించలేను తండ్రి. నొప్పులు బాబు. అవును బాబు, తొలిసూరి కనుపు, అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు. నొప్పులు మగాళ్ళకి, పురుళ్ళు ఆరాలకి వస్తాయి. అయ్యో పడుతున్నాయినా, కాస్త ఒప్పి పట్టు. మరదలు గారు ఏమన్నా వస్తుందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని. ఆడబిడ్డ, మగబిడ్డ? ఆడబిడ్డ. అదృష్టవంతుడి, ఆడపిల్లంట. నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయి అనుకోలేదు. మూడోది కీలకమైన అంశంలోకి వచ్చారు ఇందాక ప్రవీణ్. సంప్రదాయంలో మూర్ఖమైన అంధవిశ్వాసాలలో కులతత్వాన్ని పెంచి పోషిస్తుంటే దానికి పరిష్కారం ఇప్పుడు చట్టం మాత్రమే కాజారదు. మన చట్టాల్లో మన రాజకీయ నాయకులను ఎంతో తిడతాం. నేను బహుశా అందరికంటే ఎక్కువ విమర్శిస్తాను హేతుబద్ధంగా. కానీ భారత రాజకీయంలో గత 75 ఏళ్ళుగా 78 ఏళ్ళుగా అద్భుతమైనది ఒకటి ఉన్నది. అన్ని వర్గాలనే కలపటం ఎట్లా అనేది ఈ దేశంలో అన్ని పార్టీలు కలిసి చేసినాయి. ప్రపంచ చరిత్రలో మరెక్కడా కూడా రిజర్వేషన్ల ఉదాహరణ ఇంత విస్తృతమైన స్థాయిలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి వచ్చేసిన సందర్భం ఇంకోటి లేదు. ఉదాహరణకి ఈ మధ్య వచ్చింది 106వ సవరణతో వచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషను. దాని గురించి నా అభిప్రాయం నేను చెప్తాను. నాకు అది మార్గం కాదు నా దృష్టిలో, కానీ పక్కన పెట్టేద్దాం. అన్ని పార్టీలు కలిసి వచ్చేసినాయి. అలాగే రాజ్యాంగ సవరణలో 3వ వంతు సవరణలో కేవలం రిజర్వేషన్ల సంక్షేమం జరిగినాయి. అన్ని పార్టీలు కలిసి చేసినాయి, అధికార పక్షం ప్రతిపక్షం కాకుండా. మీరు ఏదన్నా ఆలోచించండి, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఆ విషయంలో చిత్తశుద్ధి అందరినీ సమన్వయం చేయాలి, అందరినీ కలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది ఒక్కటే పరిష్కారం కాదు. ఆకలిస్తుందన్నా. అబ్బా ఉండండి రా, తొక్కల వదలారా. నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా? చేతి వస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య, తమ్ముడు ఇదేనా రావటం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు? పుట్టాక ఇవన్నీ తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేద్రా. తెస్తున్నానండి. ఎవరితోది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన నిన్ను? ఒరే ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం, వస్తున్నానండి. నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, వాలిన సందెల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా, నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళ